భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా అధికారం చేపడతాం. వస్తాం, మీ దగ్గరికి వస్తాను. బిఫోర్ దట్ తమిళనాడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. నటుడు విజయ్, టీవీకి అధినేత విజయ్ ఇంటికి త్రిష చేరుకున్నారు. సో ఈరోజు ఉదయం తిరుమల దర్శనం చేసుకొని పుట్టినరోజు, ఈరోజు త్రిష పుట్టినరోజు. ఒకవైపు విజయ్ గెలుపు, ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు త్రిష పుట్టినరోజు, ఇదే రోజు తిరుమల దర్శనం. మోరోవర్ విశ్వంభర సినిమాకు సంబంధించినటువంటి మంగళహారతితో త్రిష ఉన్నటువంటి ఫోటోను కూడా ఆ టీం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఒక మంగళహారతి విజయ్కి పట్టినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు విజయ్ అభిమానులు కానీ. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విజయ్ అభిమానులు అనే చెప్పాలి. ఇంతవరకు విజయ్ని తమిళనాడు ప్రజలు అభిమానిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ పొలిటికల్ ఎఫెక్ట్ తర్వాత, ఈ సంచలనమైనటువంటి రిజల్ట్ తర్వాత దేశం మొత్తం కూడా విజయ్ స్టేటస్లతోటి, విజయ్ సోషల్ మీడియా ట్రాఫిక్ తోటి ఆ విజిల్ రీసౌండ్ అయితే కనిపిస్తోంది. విజయ్ ఇంటికి త్రిష చేరుకుంది. సో త్రిష విజువల్స్ను కూడా రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో విజయ్ ఇక గేమ్ చేంజర్ కాదు, ఒక గేమర్ లాగా మారిపోయారు తమిళనాడు రాజకీయాల్లో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి తమిళనాడులో. సో దేశం మొత్తం అంటే పశ్చిమ బెంగాల్ గురించి ఒక చర్చ ఉండేది పొలిటికల్ ఈక్వేషన్స్లో. కోర్స్ పశ్చిమ బెంగాల్ ఆల్మోస్ట్ బీజేపీ కైవసం చేసుకుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ తమిళనాడు కాబట్టి సో తమిళనాడు వైపు చర్చ నడుస్తుంది. సో సోషల్ మీడియా మొత్తం కూడా తమిళనాడు హైప్ అయితే క్రియేట్ అయింది. సో త్రిష కూడా విజయ్ ఇంటికి చేరుకున్నట్టుంది. ఉదయం తిరుమల, ఆ తర్వాత త్రిష విజయ్ ఇంటికి చేరుకోవడం, ఈరోజే తన పుట్టినరోజు కావడం, ఈరోజే విజయ్ గెలుపు, అన్నీ కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఒక బెస్ట్ డేలాగా కనిపిస్తుంది, మెమొరబుల్ డేలాగా కనిపిస్తుంది విజయ్కి. ఎట్లా చూడొచ్చు? ఎస్, అందరూ ఇదే ఊహించారు శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయమే నటి త్రిష తిరుమలకి చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకు వచ్చానని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో విజయ్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే ఆమె చేరుకున్నారు. వైట్ రేంజ్ రోవర్ కార్లో ఆమె కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి చేరుకున్నారు. విజయ్ని కలిశారు, విజయ్కి అభినందనలు తెలియజేశారు. విజయ్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇద్దరు బొకే ఇచ్చుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో ఇక ఈ అభినందనల మధ్య అందరూ కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ఊహించిందే, ఎందుకంటే ఈరోజు త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి రావడం. సో ఇదే రోజు టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా టీవీకే ఒక్కసారిగా అత్యధిక స్థానాలు, అంటే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించడంతో ఇప్పుడు విజయ్కి అభినందనలు వెల్లువ ఎక్కువగా వస్తున్నాయి. దానిలో భాగంగా త్రిష కూడా కొద్దిసేపటి క్రితమే తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. ఎందుకంటే అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజయ్ ఇంటి దగ్గర. సో విజయ్ అభిమానుల తాకిడి తట్టుకోలేక ఆయన ఒకసారి బయటకు వచ్చారు, అందరికీ అభివాదం చేశారు. తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళిన కొద్దిసేపటి క్రితమే తిరుమల నుంచి బయలుదేరినటువంటి త్రిష నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తే 2 స్థానాల్లో కూడా ముందంజలోనే ఉన్నారు. సో భవిష్యత్తులో ఒక స్థానాన్ని ఖచ్చితంగా వదులుకోవాలి కాబట్టి ఆ వదులుకునే స్థానం నుంచి త్రిషానే ఏమైనా ఇక్కడ పోటీలోకి దింపేటువంటి అవకాశం కనిపిస్తుందా? త్రిష విల్ బికమ్ ఏ పవర్ సెంటరా తమిళనాడులో? ఎస్, తప్పకుండా అని కూడా వార్తలు వస్తున్నాయి శ్రీకాంత్. చూడాలి మరి, ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్నారు కాబట్టి 2 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆయన విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుచి ఈస్టులో ఆయన భారీ మెజార్టీ కనిపిస్తుంది, లీడ్లో కనబడుతున్నారు. పెరంబూరులో కూడా ఆయన మంచి లీడ్ కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి చూడాలి మరి, ఎందుకంటే ఏ నియోజకవర్గం అంటే 2 నియోజకవర్గాల్లో గెలిస్తే ఏదో ఒక నియోజకవర్గం అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి అది ఎవరి కోసం వదులుకుంటారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి తమిళనాడు రాజకీయాల్లో కానీ, అదేవిధంగా ప్రస్తుతం మనం అందరూ కూడా అనుకుంటా త్రిష కూడా రాజకీయాల్లోకి రావడానికి గతంలోనే ప్రకటన చేసింది, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి రాష్ట్రానికని. ఐ థింక్ ఇది కరెక్ట్ టైం ఏమో త్రిష రాజకీయ ఎంట్రీకి కూడా. మేబీ పుట్టినరోజు నాడే రాజకీయ అరంగేట్రం జరగబోతుందేమో అనుకోవాలి. ఎస్, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు తన పుట్టినరోజు, మరోవైపు తమిళనాడు ఫలితాలు, సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా
చాలా మంచి పరిణామం కూడా వాళ్ళందరూ భావిస్తున్నారు. త్రిష కూడా అదే భావిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇంకా పాయింట్. ఒకవైపు తన పుట్టినరోజు, ఇంకోవైపు తమిళనాడులో ఒక కొత్త ప్రభుత్వ పుట్టినరోజుకు కూడా ఈ రోజు శంకుస్థాపన. ద్రవిడ భావజాలం డిఎంకే ఏడీఎంకే మధ్యలో ఊగిసలాడేటువంటి ప్రభుత్వం ఇంకో కొత్త దశగా ఒక కొత్త ప్రభుత్వం పుట్టిందని కూడా అనుకోవడానికి అవకాశం కనిపిస్తోంది కదా. ఎస్ తప్పకుండా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు త్రిష పుట్టినరోజు కావడం, మరోవైపు తమిళనాడు ప్రజలు ఒక్కసారి అంటే ఎవరు కూడా ఊహించిన విధంగా టీవీకి కొత్త పార్టీకి తమిళనాడులో స్పేస్ అవకాశం ఇవ్వడం, ఇదంతా కూడా మంచి పరిణామంగా తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. సో కాబట్టి చూడాలి మరి ఈ రెండు నియోజకవర్గాల్లో విజయ్ మంచి మెజారిటీతో లీడ్లో ఉన్నాడు కాబట్టి సో ఏదో ఒక నియోజకవర్గం అయితే మాత్రం ఆయన రెండు నియోజకవర్గాలు గెలిస్తే మాత్రం ఏదో ఒక నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి అది తిరుచి ఈస్ట్కి ఆయన రాజీనామా చేస్తారా, లేకపోతే పెరంబూరికి రాజీనామా చేస్తారో తెలియదు కానీ సో ఏదో ఒక నియోజకవర్గంలో మాత్రం మరి ఒకవేళ అది రాజీనామా చేస్తే ఆ సీటు మరి త్రిషకి ఇస్తారా, లేకపోతే తనకున్నటువంటి అభిమానులు భాగంగా ఏమన్నా పోటీ ఉంటే వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ కొత్త అభ్యర్థులను కొత్త మొహాలు పెట్టే నేనే విజయ్ అనుకుని అక్కడ నిల్చున్న అభ్యర్థి విజయ్ అనుకుని ఓటేయండి అంటే ఓటేస్తేనే దగ్గర 109, 110 మంది ఈరోజు గెలుస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అట్లాంటిది పరిచయం లేని వ్యక్తులనే గెలిపించిన తమిళ ప్రజలు ఇక త్రిష దిగితే ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వెరీ ఈజీ టాస్క్ ఏమో. ఎస్ శశికాంత్ తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ త్రిష అందరికీ తెలిసిన ఆమె కాబట్టి మంచి అభిమానం తమిళనాడులో త్రిషకు ఉన్నది. ఎక్కువ అభిమానులు ఉన్నారు త్రిషకి కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆల్రెడీ పేరున్నటువంటి నటి కాబట్టి సో ఖచ్చితంగా మరి తిరుచి ఈస్ట్ నుంచి లేదంటే పెరంబూర్ నుంచి ఏదో ఒక స్థానం, ఒకవేళ రెండు ఇట్లా విజయ్ గెలిస్తే మాత్రం ఏదో ఒక స్థానం అయితే మరి త్రిషకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తాయని చూడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే త్రిష చేరుకున్నారు కాబట్టి ఇంకా భేటీ కొనసాగుతుంది. అనేక అంశాలపైన వారు చర్చ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి మన కాసేపట్లో మనకు కూడా క్లారిటీ వచ్చింది. ఎవరో ఒకరైతే మాత్రం బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సో త్రిష పొలిటికల్ ఎంట్రీ సిద్ధమైపోయిందా? పుట్టినరోజు నాడే త్రిష రాజకీయ అరంగేట్రం కూడా చేయబోతున్నారా? ఒకవైపు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతున్నారన్నారు. 2 సంవత్సరాల్లో పార్టీని స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వంలోకి రావడం అంటే ఆషామాషి వ్యవహారమే కాదు. సో అట్లాంటిది ఈరోజు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చినటువంటి విజయ్ ఇక త్రిషాని కూడా రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మొన్న విడాకుల సమయంలో కూడా ఒకనొక ఈవెంట్లో త్రిష అండ్ విజయ్ ఇద్దరు కలిసి తారసపడ్డారు. సో దాంతో చాలామందికి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేసి స్పష్టంగా కనిపించింది. ఈరోజు విజయ్ ఇంటికి త్రిష చేరుకున్నారు. సో ఇక త్రిష రాజకీయ అరంగేట్రం కూడా రాబోతుంది అన్నటువంటి చర్చ కూడా బలంగా నడుస్తుంది తమిళనాట. రైట్, ఒక చిన్న బ్రేక్ తీస్తుంది. బ్రేక్ తర్వాత అప్డేట్ విల్ బి కంటిన్యూడ్.